హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా మేమైతే వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత బయటంతా కూడా ఊడ్చేసి ఇంకా కడిగి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ ఫస్ట్ బట్టలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా 2 days నుంచి కొంచెం వెదర్ చల్లగా ఉండడంతో ఇంకా బట్టలు అయితే వేయలేదు. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే బట్టలు వేద్దామని చెప్పేసి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఒక రౌండ్ అయ్యే లోపు ఇంకా మిగతా పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇవాళ అయితే ఒక 2 times అయినా వేయాలి. అన్ని బట్టలు ఉన్నాయి. ఇంకా పిల్లలవి యూనిఫామ్స్ కూడా చేతిని పిండేవి కూడా ఉన్నాయి. అవి కూడా నానబెట్టేస్తాను. ఇవన్నీ కూడా ఒక రౌండ్ అయితే వేసేసాను. ఇంకా పిల్లలకైతే యూనిఫామ్స్ ఉన్నాయి కదా, అవి కూడా సపరేట్గా నానబెడతాను అనమాట. ఇలా బకెట్లో కొంచెం సర్ఫేసి ఇంకా వైట్ యూనిఫామ్స్, అలాగే కర్చిప్స్, బావ బనియన్స్ అవన్నీ కూడా ఇంకా అవన్నీ అయితే నానబెట్టేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా డైలీ వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఆల్రెడీ 2 weeks అయిపోయింది మేము వాకింగ్ స్టార్ట్ చేసి. ఇంకా ఏ రోజైనా తీస్తానన్నమాట. ఇంకా కొంచెం మేము వెళ్ళేటప్పుడు ఇప్పుడు వింటర్ కదా, బాగా చీకటి ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియో తీయట్లేదు. ఇంకా కొంచెం మనకు సమ్మర్ స్టార్ట్ అవ్వబోతుంటే కొంచెం వెళ్తురు ఉంటుంది కాబట్టి ఆ టైంలో అయితే తీస్తాను. ఇంకా ఇక్కడ బ్రష్ అయితే వేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. ఇంకా మార్నింగే వెళ్ళేటప్పుడు కూడా కొంచెం హాట్ వాటర్ తాగేసి వెళ్తాము. ఇంక ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కొన్ని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇంకా బావ కూడా ఫ్రెష్ అప్ అయ్యాడనమాట. నేను తాగిన తర్వాత బావకు కూడా వాటర్ అయితే పోసిస్తాను, తను కూడా తాగేస్తాడు. ఇంక ఈలోపు వాటర్ తాగిన తర్వాత టీ తాగుదామని చెప్పేసి గ్యాస్ మీద టీ పెట్టేశాను. ఈరోజు అయితే ఫుల్గా పని ఉందనమాట. ఫుల్ డే అంతా కూడా చాలా బిజీగా ఉంది. అలా అవి ఏంటనేది కూడా చెప్తాను. ఇంకా ఇక్కడ వాటర్ అయితే తాగేసి ఇంకా ఒక పక్క టీ కూడా పెట్టేశాను. టీ అవుతుందన్నమాట. కొంచెం టీ తాగి అలా రిలాక్స్ అయ్యి నేనైతే మార్నింగే వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసుకుంటానమాట. నైట్ పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి నైట్ అయితే ఎడిట్ చేయను. అందుకే కొంచెం మార్నింగ్ చేసుకుంటాను కాబట్టి పని కొంచెం లేట్ అవుతుంది. ఇంక ఇక్కడ టీ అయితే అయిందనమాట. బావకు ఆల్రెడీ పోసిచ్చాను. ఇంకా నేను కూడా పోసుకుంటున్నాను. ఇంకా టీ తాగేసి ఇంకా టిఫిన్ అయితే చేయాలి. ఇంకా టీ తాగేసి ఫస్ట్ అయితే బౌల్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. బౌళ్ళు చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి టిఫిన్ ప్రిపేర్ చేయముందుకే బౌల్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇలాగూ సండే అని చెప్పేసి నైట్ అయితే క్లీన్ చేయలేదన్నమాట. నాకు ఇంకా సండే వస్తే బద్ధకం ఉంటుంది. అందుకని చెప్పేసి సాటర్డే ఆ రోజు అయితే నేను క్లీన్ చేయను. ఇంక ఇలానే ఉండిపోయాయని ఫస్ట్ అయితే ఈ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకా టిఫిన్ చేస్తే అక్కడ వేయడానికి ప్లేస్ లేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ బౌల్ అన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు ఉడ్చుకున్న తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత బావ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా టిఫిన్ ఏమేమి ప్రిపేర్ చేస్తానని కూడా చూసేయండి. ఈరోజు అయితే సింపుల్గా చేస్తాను టిఫిన్ అయితే. ఇంకా ఇంట్లో కూడా దోశల పిండికి అలాగే ఇడ్లీ పిండికి పిండి అయితే ఏం నానబెట్టలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు గోధుమ రవ్వ అడుగుతారా, లేదంటే మామూలు రవ్వ అడుగుతారా, లేదంటే పూరి చేయమంటారా తెలియదు. ఇంకా వాళ్ళనైతే ఏదో ఒకటి సింపుల్గా అయితే చేసేసేయాలి. ఇంకా ఫస్ట్ అయితే బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఫైనల్లీ బౌల్ అన్నీ కూడా క్లీన్ చేశాను. చూసారా ఎన్ని బౌళ్ళు ఉన్నాయో, ఇన్ని ఉంటాయి అన్నమాట. డైలీ నాకైతే ఇవి తోమేసరికి 1.5 hour పడుతుంది. అందుకే అని చెప్పేసి ఇంకా మెల్లగా తోముకునేస్తాను. ఇంక ఇక్కడ బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత బెడ్షీట్స్ అయితే అలానే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా మర్చేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ మర్చేసి ఇల్లు ఉడిచిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఫైనల్లీ బెడ్ సర్దేయడం కూడా అయిపోయిందనమాట. ఇలా బెడ్ సర్దేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. పిల్లలైతే ఇద్దరు ఇక్కడ టీవీ చూస్తూ ఉండిపోయారు. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ చేసి పెట్టాలి. ఇంకా వాళ్ళు లేట్గా బ్రష్ చేశారు. అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ కూడా లేట్గా చేసేసారనమాట ఈరోజు అయితే. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు ఉడిస్తే నీట్గా ఉంటుంది కదా. ఇంకా పనులన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మార్నింగ్ వరకే ఇంకా వంట చేయాలి. ఇంకా ఈరోజు అయితే కొంచెం వేరే వర్క్ ఉందన్నమాట. ఇంకా ఏం వర్క్ అనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు ఉడ్చేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఫైనల్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా బౌళ్ళన్నీ కూడా పక్కకు పెట్టేసి టబ్ అయితే తీసుకొచ్చి బట్టలు అయితే అందులో వేస్తున్నాను. ఇంకో రౌండ్ వేయాలి కాబట్టి ఇంకా ఈ టబ్లో అన్నీ కూడా వేసేసి పైన ఎండేసి వచ్చిన తర్వాత ఇంకా మిగతావి కూడా అవుతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే వేసాను కదా మార్నింగే. ఇంకా అవన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. ఇంట్లో బౌల్ తోముకొని అలాగే
ఫ్రెష్ అప్ అయి టీ తాగేసి అలాగే ఇంకా అన్నీ కూడా ఇంట్లో పనులు చేసుకునే వరకు ఇలా బట్టలన్నీ కూడా అయిపోయాయి అనమాట. అవన్నీ కూడా టబ్లో వేసేసి ఇంకా మిగతా బట్టలన్నీ కూడా మళ్ళీ ఒక రౌండ్ అయితే వేస్తున్నాను. ఇంకా నానబెట్టేసాను. అవైతే ఇంకా పనులన్నీ టిఫిన్ చేసిన తర్వాత వంట చేసిన తర్వాత ఇంకా అవైతే పిండేస్తానమాట. అవి పిండడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఆడతారు కాబట్టి సాక్స్లకి అయితే బాగా మురికంటింది అనమాట. కొద్దిగా ఎక్కువసేపు నానితే తొందరగా మురిగిపోతాయని చెప్పేసి అవైతే ఒక 1 hour 2 hours అయితే నానబెడతాను. ఇంకా వేడి నీళ్ళల్లో వేసి నానబెడితే ఇంకా కొంచెం తొందరగా పోతాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవైతే నానబెట్టేసి మిగతా బట్టలన్నీ కూడా వేసిస్తున్నాను. ఫైనల్గా ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా పిండిన బట్టలు అయితే అవన్నీ కూడా పైకి తీసుకొని వచ్చేసి ఇంకా ఎండేస్తున్నాను. ఈలోపు అవి కూడా అవుతాయి అనమాట. ఇంకా మిగతా పనులన్నీ చేసేలోపు ఇంకో రౌండ్ అవుతాయని ఇంకా ఫస్ట్ రౌండ్ అయిన వెంటనే నేనైతే బట్టలు అయితే ఎండేస్తున్నాను. ఇంకా పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేయించాలి. ఇంకా వాళ్ళకు స్నానం చేపించిన తర్వాత వీలుంటే ఇంకో రౌండ్ కూడా వేయాలన్నమాట. ఇంకా చూసారా, ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే బట్టలు ఎండేసి కిందికి అయితే వెళ్ళిపోతాను. పైనంతా కూడా డస్ట్ ఉంది. ఇదైతే ఒకరోజు బట్టలన్నీ కూడా లేనప్పుడు పెట్టుకొని ఇదంతా కూడా ఊడ్చుకోవాలన్నమాట, లేదంటే ఫుల్ డస్ట్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా బట్టలన్నీ కూడా లేని రోజు ఇదంతా పైనంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా పిల్లలు ఆడతారు కాబట్టి ఎక్కువ డస్ట్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడైనా ఊడుద్దామని ఇంకా ఈసారి అయితే ఊడవలేదు సండే రోజు. ఇంకా ఇక్కడైతే కిందికి వచ్చేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ టిఫిన్ అయితే కొంచెం చల్లన్నం ఉందన్నమాట. ఇంకా నైట్ కొంచెం మిగిలింది, అదైతే కొంచెం పోపు చేస్తున్నాను. ఆశపాప అడిగింది ఇంకా నాకైతే పోపన్నం కావాలి, మీరు ఉప్మా చేసుకోండి అని చెప్పేసి. అంటే ఇంక ఇక్కడ మా కోసం అయితే ఉప్మా చేస్తున్నాను. ఇంకా ఆశపాప కోసం అయితే లెమన్ రైస్ చేస్తున్నాను. ఇంకా రెండు ఒకేసారి చేస్తే పని అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా ఉప్మా ఒకవైపు అలాగే లెమన్ రైస్ ఒకవైపు చేస్తున్నాను. ఇంక ఇక్కడ టిఫిన్ చేసిన వెంటనే నేనైతే ఇంకా బట్టలన్నీ కూడా పిండేసాను. పిల్లలవి నానబెట్టాను కదా, అవన్నీ పిండేసాను. అలాగే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కూడా అయిపోయాయి అనమాట. అవి కూడా ఎండేసి వచ్చి పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేయించాను. ఇంక ఇక్కడ వచ్చేసి వంట చేస్తున్నాను, ఎందుకంటే వర్కర్స్ వస్తున్నారనమాట. అందుకోసం అయితే బాగా వాళ్ళు 12:30 1 వరకు తింటారని చెప్పేసి, కొంచెం ఎర్లీగా తింటారు వాళ్ళు అని చెప్పేసి కొంచెం వంట తొందరగా ప్రిపేర్ చేయమంటే ఇంకా నేనైతే ఫస్ట్ ఇక్కడ చికెన్ అయితే వండుతున్నాను అనమాట. బావ అయితే 2 kgs చికెన్ తీసుకొచ్చాడు. అలాగే ఇంకా బగారా రైస్ చేయమని చెప్పేసి అన్నారు. అందుకోసం అయితే ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే చికెన్ కర్రీ వండుతూ తర్వాత బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా వర్కర్స్ ఎందుకోసం అంటే పైన పెంట్ హౌస్ ముందైతే రేకులు వేయిస్తున్నామని చెప్పేసి చెప్పాను కదా అంతకుముందు వీడియోలో. ఇంకా రేకులు వేయడానికి రాడ్స్ ఉంటాయి కదా, అవైతే ఫిట్ చేయడానికి వస్తున్నారనమాట. ఇంకా వాళ్ళ కోసం కూడా ఫుడ్ ప్రిపేర్ చేయమంటే ఇంకా నేనైతే ఇక్కడ తొందరగా ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళైతే 3 members వస్తున్నారు. అలాగే ఇంకా మామయ్య కూడా వచ్చాడనమాట. ఇంకా మామయ్య మేము అందరం ఉన్నామని చెప్పేసి ఇంకా 2 kgs చికెను అలాగే ఇంకా రైస్ కూడా చేసేసాను. బగారా రైస్ చేయమన్నాడు, అందుకోసం అయితే ఇంకా బగారా రైస్ చేసేసాను. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట. ఇంకా వంట అయ్యాకే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంక ఈరోజు అయితే ఫుల్గా డే మొత్తం కూడా మస్తు పని అయిపోయింది. అసలు కింద కూడా కూర్చోవడానికి టైం లేదు, అలా ఉండిపోయిందన్నమాట. ఎంత చేసినా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే అసలు విలువే ఉండదండి. ఎంత చేసినా మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్ని పనులు చేసినా కూడా
వాళ్ళకైతే అసలు ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఎవరు కూడా ఇవ్వరన్నమాట. ఏంటంటే ఇంట్లోనే ఉంటుంది కదా అని ఒక సాకుతో ఇవన్నీ అనేస్తారు మాటలైతే. ఇంకెక్కడ నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. మనమేమో బయటికి వెళ్ళి జాబ్ చేయలేము, ఇలా ఇంట్లోనే ఉంటూ ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ఎంత మంచి వీడియో పెట్టినా కూడా వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. నాకైతే చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట. కానీ తప్పదు, ఏదో ఒక రోజు వ్యూస్ రాకపోతాయా అనే ఉద్దేశంతో ఇంకా నేనైతే డైలీ ఏదైనా ఒక వీడియో పెట్టాలని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను. ఇంకెక్కడ చికెన్ అయితే అవుతుంది. ఇంకెక్కడ బగారా కోసం అయితే రైస్ అయితే కడుగుతున్నాను అనమాట, నానబెట్టేసి. ఇంకా మిగతావన్నీ కూడా బగారా రైస్లోకి అన్నీ కూడా కట్ చేసి పెట్టాను. సో ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా బగారా రైస్ కోసం అయితే పోపు కూడా పెట్టేశాను. ఇంకా ఎసరు వస్తే ఇంకా బియ్యం వేయడమే. చూసారా, ఇంక ఇక్కడ పోపు కూడా అన్నీ పెట్టేసి ఇంకా ఒక పక్క చికెన్ కర్రీ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయిపోయింది. గ్యాస్ కూడా ఆఫ్ చేశాను. ఇంక ఇక్కడ బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఎసరు అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇంకా రైస్ వేసుకోవాలి. సో ఫైనల్గా వంట అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇంక ఇక్కడ బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ రెండు కూడా అయిపోయాయి అనమాట. ఇంకా వాళ్ళైతే లంచ్ చేసేటప్పుడు పెట్టియడమే. ఇక్కడ చూసారా, ఇంక వాళ్ళు లంచ్ చేస్తానంటే వాళ్ళకు చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ అయితే ఇలా పెట్టించి ప్లేట్లు అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా బావ అయితే ఇక్కడ తింటున్నాడు అనమాట. ఇంకా తినేసి వాళ్ళతో పాటు వర్క్ చేసుకుంటాడు. ఇంక ఇక్కడ బావకైతే లెమన్ పిండి యాక్చువల్గా అన్నం తినక ముందుకే ఇలా కొంచెం పెడదాం అనుకున్నాను. కాకపోతే తిన్న తర్వాత పెట్టేసరికి తను పెద్దగా తెలియలేదన్నమాట బావకి. సో ఇంకా మేము కూడా తినేసామన్నమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి మేము తిన్న తర్వాత ఇంకా బావ అయితే కొంచెం లేట్గా వచ్చాడు, అందుకోసమే బావ లేట్గా తినేస్తున్నాడు. మావయ్యకి పెట్టేసి మావయ్య తిన్న తర్వాత ఇంకా పిల్లలు నేను తినేసామన్నమాట. ఇంక లోపు బావ అయితే ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు, అందుకోసమే లేట్ అయింది. ఇంకెక్కడ ఇంకా బావ తినేసి మళ్ళీ వర్కర్స్తో అయితే ఇంకా అక్కడ పైన వర్క్ అయితే చూసుకుంటాడు. ఇంక ఇక్కడ మావయ్య మార్నింగే వచ్చాడనమాట. నేను మీకు చూపెట్టడం మర్చిపోయాను. ఇంక ఇక్కడ మావయ్య పూజ కోసం పువ్వులు అలాగే పపాయ ఇంకా జామకాయలు అయితే తీసుకొచ్చాడు. మామయ్య ఉండే దగ్గర తోటలు ఉంటాయన్నమాట, అందుకోసం అయితే తీసుకొచ్చాడు. ఇంకా నేనైతే కొంచెం ఈవినింగ్ పని ఉంటే ఆ పనులన్నీ చేసుకొని ఇంక ఇక్కడ పైకి అయితే వచ్చాను. ఇంక ఇక్కడ వీళ్ళు చూసారా, వర్కర్స్ వచ్చానని చెప్పాను కదా. ఇంకా వీళ్ళైతే రేకుల కోసం అక్కడ రాడ్ వేస్తున్నారు. ఇంకా మావయ్య నేను బావ ఇక్కడ కూర్చొని ఇక్కడ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. మాకు ఇక్కడ పైన ఉంటే ఇలా మంచిగా కనిపిస్తుంది అనమాట చెరువు. ఇంక ఇలా కొద్దిసేపు అలా వాళ్ళతో ఒక 10 minutes ఉన్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి అందరి కోసం అయితే టీ పెట్టాను. ఒక 10 minutes అలా పైన ఉండేసి కిందికి వచ్చి ఇంక ఇక్కడ వాళ్ళ కోసం అయితే టీ పెట్టానమాట. టీ పెట్టి అందరికీ కూడా ఇలా గ్లాసులలో పోసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్ళాను వాళ్ళకి ఇవ్వడం కోసం అయితే. ఇంకా పైకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నేను కూడా అక్కడే ఉండి వ్యూను ఎంజాయ్ చేస్తూ నేను కూడా తాగకుండా ఉండిపోయాను అనమాట. చూస్తూ కదా నా కోరిక. ఇంక ఇక్కడ వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారనమాట. ఇంకా కొంచెం నైట్ అయిపోయింది. ఇంకా తమ్ముళ్ళు కూడా వచ్చారు. తమ్ముడు అలాగే మామయ్య నత్త కొడుకు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా మామయ్య కూడా ఉన్నాడని చెప్పేసి అందరి కోసం అయితే బజ్జీలు వేద్దామని ఇంక ఇక్కడ బజ్జీలు చేయడానికి అయితే బావ నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అవి బాగా కారంగా ఉంటాయని చెప్పేసి చేతులు మడతాయని బావ వాటిని మధ్యలోకి చీల్చి అందులో నుంచి గింజలు తీసేసి అందులో అయితే కొంచెం సాల్ట్ పెట్టేసి ఇచ్చాడనమాట. ఇంకా నేను ఇక్కడ పిండి కలుపుతూ ఇంకా బజ్జీలు అయితే వేశాను. ఇంకా బజ్జీలు మనకు స్ట్రీట్ స్టైల్లో ఎలా వస్తాయని ఆ ఫుల్ వీడియో అయితే ఇంకో ఛానల్లో పెట్టానమాట. ఆ ఛానల్ కూడా చెక్ చేయండి, ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఆ ఛానల్ పేరు వచ్చేసి. ఇంకా అందులో అయితే చూడండి చాలా బాగుంటుంది, మనకు స్ట్రీట్ స్టైల్లో ఉంటుందన్నమాట. బజ్జీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.
అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. ఇంక ఇక్కడ శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, అలాగే వాము, అలాగే కొంచెం సోడా వేసి అంతా కూడా కలిపేసుకొని ఇంకా బజ్జీల పిండి ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకొని బజ్జీలు వేసుకోవడమే. చాలా సింపుల్ అండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారా, ఇంక ఇక్కడ ఇలా ఆయిల్ పెట్టేసుకొని బజ్జీలు వేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్రంచిగా వస్తాయి అన్నమాట. మనకు కారం మిరపకాయలు ఉన్నా కూడా అస్సలు కారం ఉండదు. చిన్న పిల్లలు కూడా తినేస్తారు, మా ఆశ పాప మా కన్నయ్య కూడా తినేస్తారనమాట. అస్సలు కారం ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా బజ్జీలు చేసిన తర్వాత కొంచెం పిండి ఉంటే నేనైతే ఇంకా పాలకూరతో పకోడీ చేశాను. ఇంకా ఆ వీడియో కూడా నేను ఆశరెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్లో పెట్టేశాను వీడియో. తప్పకుండా చూడండి, నేను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. బజ్జీలు అలాగే పాలకూర పకోడీ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, తప్పకుండా చూసి నచ్చితే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పిల్లలకి ఏ విధంగా ఇన్స్టెంట్ స్నాక్స్ ఏ విధంగా చేసుకోవాలనేవి అన్నీ కూడా ఉంటాయన్నమాట. అది కూడా చెక్ చేసి నచ్చితే కనుక ప్లీజ్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ బజ్జీలు అయితే చేస్తున్నాను. ఇంకా చూసారా, ఇంకా బావ అయితే ఆనియన్స్ కట్ చేసి ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే పాలకూర పకోడీ చేస్తానని చెప్పాను కదా, ఇంకా అందులోకి అయితే కొన్ని ఆనియన్స్, కొన్ని పాలకూర వేస్తాను. అందుకోసం అయితే బావని కట్ చేసి ఇవ్వమంటే బావ అయితే కట్ చేసి ఇంకా అక్కడ పక్కన పెట్టి బజ్జీలు అయితే తింటున్నాడు. ఫైనల్గా ఇంక ఇక్కడ బజ్జీలు అయితే చేయడం అయిపోయింది. ఇంకా పకోడీకి కూడా అన్నీ కలిపేసి పెట్టాను. ఇంకా అదైతే ఏం వీడియో తీయలేదు. ఇంక ఇక్కడ ఫైనల్గా ఇంకా చూసారా, పాలకూర పకోడీ కూడా చేస్తే ఇంకా వాళ్ళందరూ కూడా కలిసి అయితే తిన్నారు. చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడ అందరు కూడా టీవీ చూస్తూ తింటున్నారనమాట. అప్పుడు వీళ్ళు వైజాగ్ వెళ్ళిన వీడియోస్ ఉంటే అవన్నీ కూడా చూసారనమాట ఫస్ట్. ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఇంకా మూవీ పెట్టుకొని మూవీ చూస్తున్నారు. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.